హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ ఎంటర్టైన్మెంట్ అంటే ఖచ్చితంగా మూవీస్లోనే దొరుకుద్ది. అందులోనూ కొన్ని గాసిప్స్లో మనకి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ప్రెజెంట్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మూవీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. విషయం ఏంటంటే ఓజీ సుజిత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ ఓజీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి చాలా మంది కూడా డిఫరెంట్గా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశారనమాట. ఎగ్జాంపుల్కి నటించినటువంటి వాళ్ళ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అండ్ సుజిత్ గురించి కూడా తెలియదు కాదు, సాహో సినిమాతో హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వగలము అన్నటువంటి ఒక విషయాన్ని రుజువు చేసినటువంటి డైరెక్టర్గా సుజిత్కి పేరుంది. అటువంటి సుజిత్ చేతిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటే ఏ లెవెల్లో ఉంటుందో మనకు తెలియదు కాదు. సో ప్రస్తుతం ఈ ఓజీకి సంబంధించి అయితే మొత్తం మీద సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ సినిమా యొక్క ప్రతి మూవీ ఏంటంటే కొన్ని డిజిటల్ రైట్స్ అనేవి ఉంటాయి. అంటే లైక్ ఓటీటీకి తీసుకోవాలి కదా, సో ఓటీటీ రైట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ప్రెసెంట్ ఈ ఓటీటీ రైట్స్కి సంబంధించి ఇప్పటికంటే సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోయేటువంటి సినిమాకి మేలోనే రైట్స్ని అయితే కొనుగోలు చేశారంట. సో ఇంతకు విషయం ఏంటంటే ఈ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి ఈ డిజిటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓటీటీ ప్లాట్ఫామ్, ఇంకా పేరు అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ 65 crores పెట్టి అయితే కొనుగోలు చేసిందంట, అదే కొనుక్కుందంట మొత్తానికి. సో ఇంకా సినిమా రిలీజ్ కాకముందే జస్ట్ రిలీజ్ అయినటువంటి ఆ గ్లిమ్స్కో లేదంటే వచ్చినటువంటి డైలాగ్స్కే ఈ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే సినిమా ఏ లెవెల్లో ఉండబోతుంది అండ్ వీటి కలెక్షన్స్ ఏ లెవెల్లో ఉంటాయి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు చాలామంది. అండ్ డివివి క్రియేషన్స్లో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం చూసినటువంటి విధానంతో పోలిస్తే లైక్ మనం ఒక గ్యాంగ్స్టర్ ఒక డాన్లో మనం బాలు ఏబిసిడి సంథింగ్ దాంట్లో చూసినట్టున్నాము. బట్ దాని తర్వాత అటువంటి ఒక క్యారెక్టర్ ఉందంటే అది ఖచ్చితంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీలోనే చెప్పుకోవచ్చు. సో సెప్టెంబర్ 27న మన ముందరికి రాబోతున్నటువంటి ఓజీ సినిమా కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు ఈ రోజుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ యొక్క అప్డేట్స్ వింటూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను కూడా ఆబ్వియస్లీ మూవీ లవర్నే కాబట్టి నాకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు డిజిటల్ రైట్స్ పరంగా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మూవీస్లో అత్యధికంగా తెలుగు సినిమాస్లో ఎక్కువ రైట్స్ కొనుగోలు చేసినటువంటి మూవీ ఏదైతే ఉందో ఆ విషయం ఏంటో, ఆ మూవీ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సాస్ టీవీ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.